ఆశిస్తున్న పాట. ప్రతి సండే దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మాటలు మనం వినాలి. మనమే వినకపోతే మన పిల్లలకు అసలే అర్థం కాదు. ఇవన్నీ అయితే చాలాసార్లు చెప్పినాము. అయితే ఇప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి నేను పిలవడం జరుగుతుంది. పిల్లలు వచ్చి పిల్లల వెనుక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తాను, సిద్ధపడి ముందుకు రావాలి. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటే మీరు మీ జీవితాంతం ప్రతి ఒక్కటి మీరు అనుకున్నది గొప్పగా సాధించగలుగుతారు. దేవుని సాక్షిగా నిలబడతారు. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు. ఎక్కడ లేని పేపర్ ఏంటి, ఇవి సంతకాలు ఏంటి, ఇవి మాటలు ఏంటి అసలు అనుకోవచ్చు. కానీ మన ఆత్మీయ జీవితం బలపరచబడడం కోసమే ఇదంతా. దైవజన ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేయుతున్నది ఏమనగా అతి అత్యవసర సందర్భమున గ్రామ పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారం మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామ్యము అవుతానని, గ్రామ పరీక్ష పని సమయంలో మినహాయింపు ప్రతి ఆదివారం పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భం తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయ బాధ్యత అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరం తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరం క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయమిస్తూ నిస్వార్థంగా బాధ్యత తీసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవ్వనస్తుల ముందు తెలియజేయనిది ఏమనగా ప్రతి నెల మొదటి ఆదివారమున బల్ల స్వీకరిస్తున్నానికి ప్రతి ఆదివారమును మందిరమునకు హాజరవుతానని, ప్రతి యవ్వనస్తుల కూడికలలో భాగస్వామ్యం అవుతానని, గ్రామ పరీక్ష పని సమయములో మినహాయింపు ప్రతి ఆదివారం పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనలు దేవుణ్ణి మహిమపరుస్తానని, సమయ సందర్భం తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వాహకంలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయమిస్తూ నిస్వార్థముగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రుల అంగీకార ప్రకారం నా హృదయపూర్వకంగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. సంఘ పెద్దల, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేయుచున్నది ఏమనగా ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల స్వీకరిస్తానని, అత్యవసర సందర్భమున కాకుండా ప్రతి ఆదివారం మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామి అవుతానని, ప్రతి ఆదివారమున పాటలు, వాక్యం, నాట్యము, వాయిదములు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భముగా తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధ నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరమును క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయమిస్తూ నిర్వాహంగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రుల అంగీకారము ప్రకారము నా హృదయపూర్వముగా నా అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. కుమారునిగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరంలోని దైవజనుల ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేస్తున్నది ఏమనగా అతి అవసర సందర్భమున గ్రామము పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారమున మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కోడికలో భాగస్వామ్యం అవుతానని, ప్రతి ఆదివారమున పాటలు, వాక్యము, నాట్యము,
వాయిద్యములు మరియు ప్రార్థనలతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భము తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలోని ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమ అభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిస్వార్థంగా నా బాధ్యత తీసుకుంటానని, నా తల్లిదండ్రుల అంగీకార ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. కుమారుడిగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరములోని దైవజనుల అధ్యాయంలో సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేస్తున్నది ఏమనగా, ప్రతి నెల మొదటి ఆదివారము బల్ల స్వీకరిస్తానని, అత్య సందర్భమున గ్రామము పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారము మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామి అవుతానని, గ్రామం పరీక్ష పని సమయంలో మినహాయింపు ప్రతి ఆదివారంన పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యాలు మరియు ప్రార్థనల్లో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భమును తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వామ్యం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయమిస్తూ నిస్వార్థంగా బాధ్యత తీసుకుంటానని, నా తల్లిదండ్రుల అంగీకారము ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. జ్యోతి రక్షణ మందిరంలోని దైవజనుల ఆధ్వర్యంలో సంఘ పెద్దల, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేస్తున్నది ఏమనగా, అత్య సందర్భమున గ్రామము పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారం మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగ్యస్వామిని అవుతానని, ప్రతి ఆదివారము పాటలు, వాక్యము, నాట్యము, వాద్యాలు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భంగా తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయ బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరపు తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరపు క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయమిస్తూ నిస్వార్థముగా బాధ్యత తీసుకుంటానని, నా తల్లిదండ్రుల అంగీకార ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేస్తున్నాను. శోభ సొలొమోన్ రాజు కుమార్తెగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరంలోని దైవజనుల ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల మరియు తెలియజేయుచున్నది ఏమనగా, అత్య సందర్భమున కాకుండా ప్రతి ఆదివారము మందిరమునకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామ్యం అవుతానని, ప్రతి ఆదివారమున పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భమును తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిస్వార్థంగా బాధ్యత తీసుకుంటానని, నా తల్లిదండ్రుల అంగీకారము ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. మందిరము అంగీకార పత్రము. రక్షణ అనే నేను తిమోతి లీసియా గారి కుమార్తెగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరములోని దైవజనులు ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేయుచున్నది ఏమనగా, ప్రతి నెల మొదటి ఆదివారము బల్ల స్వీకరిస్తానని, అత్య సందర్భముగా గ్రామము పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారము మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామ్యము అవుతానని, గ్రామము పరీక్ష పని సమయంలో వినయింపును, ప్రతి ఆదివారమున పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భంగా తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వాహంలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము తరపున
ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిర్వార్థంగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రుల అంగీకారము ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని క్రీస్తు జ్యోతి రక్షణ మందిరం తరఫున ఆత్మలను సంపాదిస్తూ మరియు క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిస్వార్థంగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రుల అంగీకార ప్రకారం నా హృదయపూర్వకంగా ఈ అంగీకార పత్రం ద్వారా తెలియజేస్తున్నాను. రాజశేఖర్ అనే నేను మత్తయ్య లక్ష్మి గారి కుమారుడిగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరంలోని దైవజనుల ఆధ్వర్యంలో సంఘ పెద్దలు విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేయడం ఏమనగా అత్య సందర్భంలో గ్రామ పరీక్ష పని కాకుండా ప్రతి ఆదివారం మందిరంకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామ్యం అవుతానని, గ్రామ పరీక్ష పని సమయంలో వినియోగింపు ప్రతి ఆదివారంలో పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనతో దేవుని మహిమపరుస్తానని, సమయ సందర్భం తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యత అంగీకరిస్తున్న విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరం తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరం క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిశ్చార్థంగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రులు అంగీకారం ప్రకారం నా హృదయపూర్వకంగా ఈ అంగీకార పత్రం ద్వారా తెలియజేయుచున్నాను. రాజు అరుణ కుమార్తెగా క్రీస్తు జ్యోతి రక్షణ మందిరంలోని దైవజనుల ఆధ్వర్యంలో సంఘ పెద్దలు విశ్వాసులు మరియు క్రీస్తు జ్యోతి యవనస్తుల ముందు తెలియజేయుచున్నదేమకుండా ప్రతి ఆదివారం మందిరముకు హాజరవుతానని, ప్రతి యవనస్తుల కూడికలో భాగస్వామ్యం అవుతానని, ప్రతి ఆదివారంన పాటలు, వాక్యము, నాట్యము, వాయిద్యములు మరియు ప్రార్థనతో దేవుణ్ణి మహిమపరుస్తానని, సమయ సందర్భము తప్పనిసరిగా పాటిస్తానని, దేవుని సన్నిధిలో ప్రతి పనిని నా స్వయం బాధ్యతగా అంగీకరిస్తూ నా విధి నిర్వహణలో వెనుకాడనని, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరం తరపున ఆత్మలను సంపాదిస్తూ మందిరము క్షేమాభివృద్ధి కొరకు నా వంతు సమయం ఇస్తూ నిస్వార్థంగా బాధ్యత తీసుకుంటానని నా తల్లిదండ్రుల అంగీకారం ప్రకారము నా హృదయపూర్వకముగా ఈ అంగీకార పత్రము ద్వారా తెలియజేయుచున్నాను. ఈ మందసం ఆ యొక్క బండి వెంబడి పోతున్నాను. నాకేమో అర్హతలు అంటూ లేవు. అర్హతలు లేకపోయినా మందసం బండి మీద నేను పోతా ఉన్నా. అప్పటికే భయం ఉంది. కానీ ఆ బండి కారు జారినప్పుడు బండి మీద ఉన్న మందసం కింద పడిపోతుందో ఏమని చెప్పి చెయ్యి బట్టి ఇట్లా ఆపబోయినందుకు అప్పుడు దేవుడు చూసిండు, నా బండి వెనుటను నువ్వు వచ్చేదే కష్టం, ఇంకా నా పడిపోతున్న మందసమును కూడా నువ్వు ఆపుతావా? ఆపే శక్తి కూడా నీకు లేదు, అర్హత కూడా నీకు లేదు, నువ్వు ఎట్లా దాన్ని నువ్వు పట్టుకున్నావని చెప్పి దేవునికి కోపము రగులుకొని ఆ ఉదయం మొత్తగా అక్కడికక్కడే మందసం గట పడి సచ్చాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈయనకి ఏం లేదు, అతనికి అర్హతలు అంటూ లేవు అని మనకు అర్థమైపోయింది. అర్హతలు అంటూ లేవు అర్థమైపోయింది. కాబట్టి అర్హతలు ఉండాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి ఏమున్నట్టు? అర్హతలు అంటూ ఉన్నట్టు. ఇప్పుడు ఈ పత్రం కూడా తీసుకుంటున్నప్పుడు మనకి ఏమున్నట్టు? ఒక అర్హత అని కలిగి ఉన్నట్టు. ఇది లేక ముందుకు మనకు ఆసక్తి అంటూ కొంచెం లేకుండే. ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదాంలే అన్నట్టుగా ఉండేనేమో. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే బిడ్డ చూడండి, ఒక తల్లి ఏం చేస్తుంది, ఒక తండ్రి ఏం చేస్తాడు, బిడ్డను మంచిగా చదువుకో బిడ్డ, నువ్వు కాలేజీ మంచిగా చదువుకో బిడ్డ, ఇంకా ఆ సండే స్కూల్ మంచిగా పోవాలి బిడ్డ, ఇంకా బైబిల్ చదువుకోవాలి బిడ్డ, మంచిగా ప్రార్థన చేసుకోవాలి బిడ్డ, నువ్వు జ్ఞానవంతునివి అవ్వాలి బిడ్డ అని చెప్తారా లేదండి? ఓకే, చెప్తారు. ఆ తల్లి ఏ విధంగా నేను చెప్తుందో ఇక ఆ తల్లికి ఇది సాదృశ్యం ఈ పత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ తల్లి అయినా చెప్తుందో లేదో కానీ ఈ పత్రం అయితే 100కి 100 వాళ్ళు కాదండి, 100కి 1000 రేట్లు ఈ తల్లిదండ్రి సాదృశ్యం కంటే, తల్లి కంటే, తండ్రి కంటే ఈ పత్రం అనేది తెలియజేస్తుంది. ఏమని? మంచిగా. ఎందుకంటే చూడండి, నువ్వు మందిరం గ్రామం గొప్ప బిడ్డ, నువ్వు బైబిల్ మంచిగా చదువుకో బిడ్డ, నువ్వు ప్రార్థన మంచిగా నేర్చుకో, నువ్వు వస్తున్నప్పుడు నువ్వు పోతున్నప్పుడు పేర్లు గడుపు, దేవుని దర్శనాలు నువ్వు కను బిడ్డ అని చెప్పి తల్లిదండ్రులు నీకు ఏ విధంగా చెప్తాదో ఇగో ఈ పత్రంలో కూడా గదే ఉంది. ఆమేన్. ఈ సంతకాలు ఎందుకండి మరి? ఈ సంతకాలు పెడితేనన్నా నాకు అలాంటి ఆసక్తి కలిగి ఉంటానేమో అన్నదానికి సంతకం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జారింది? కాలు జారింది, అక్కడక్కడ పడి సచ్చాను. తర్వాత ఏమైంది చూడండి త్వరగా. ఆ ఉజ్జి అనే వ్యక్తి ఇట్లా పట్టుకున్నందుకే, కాలు పట్టుకున్నందుకే
అక్కడికక్కడే చనిపోయింది. అయితే దావీదుకి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. ఇప్పుడు ఆ మనిషి ఇట్లా పట్టుకున్నదిగా పడి చచ్చిపోతే ఇప్పుడు దీన్ని ఇంకా ఏమో చేయాలనుకున్నాను, ఇది నా దగ్గర కూడా ఉండొద్దేమో, అయితే నాకు కూడా భయం అవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఆ మనిషి పట్టుకున్నదిగా చనిపోతే ఇది ఎట్లా ఉన్నట్టుంది చెప్పి దావీదుకి ఏం కలిగిందమ్మా? భయము కలిగింది. తర్వాత త్వరగా కింద నాకేమన్నా అయిపోతుందేమో అని భయపడ్డాడు. మరి అక్కడ ఆ ఒబేదేమో ఇంటికి తీసుకొని పోతే మరి వాళ్ళకేం కాదా? అప్పుడు సమాధానం చెప్తాడు, ఓ ఒబేదేమో ఇది మందసం పెట్టే, ఇది దేవుని మందసం పెట్టే, ఇది ఇంట్లో పెట్టుకో, ఇది నీ ఇంట్లో పెట్టుకో అని చెప్పంటే అక్కడ ఎందుకంటే తప్పనిసరి పెట్టుకోవాల్సిందే, నువ్వు పెట్టుకోవాలని చెప్పి అక్కడ రాయబడినట్టుగా లేదు. కానీ ఈ దావీదు ఆ ఒబేదేముని జర బలవంతం చేస్తాడేమో. ఆ బలవంతం చేయటం వల్ల ఇక పెట్టుకోక తప్పదు అనుకుంటాడు ఆ ఒబేదేము. పెట్టుకోక తప్పదేమో. ఆ పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. దావీదు మాట కాదని లేక ఇది పెట్టుకోక తప్పదేమోనని చెప్పి ఆ ఒబేదేము ఇంటిలో ఈ మందసమును ఆ పెట్టెని పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ భార్య ఏమంటుంది తెలుసా? అయ్యా ఇదిగో ఇది భయంకరమైన స్థితిలో ఉంటుంది, ఈ మందసం పెట్టే అక్కడ అతను ముట్టుకున్నందుకే, ఆ పెట్టెను ముట్టుకున్నందుకే అక్కడక్కడ పడి చనిపోయింది కనుక ఇది ఇలా మన ఇంట్లోకి వచ్చింది, ఈ పెట్టె మన ఇంట్లోకి వచ్చింది, ఇది జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ పెట్టె మన ఇంట్లోకి వచ్చింది, ఎందుకంటే దావీదే భయపడ్డాడు, ఆ మందసమును చూసి దావీదే భయపడ్డాడు, అలాంటి ఇట్లా ముట్టుకున్నందుకు ఆయన చనిపోయినాడు. అలాంటి యొక్క మందసము ఇలా మన ఇంటికి వచ్చింది, మన ఇక జాగ్రత్త ఉండాలి. ఎందుకోసం జాగ్రత్త ఉండాలా? ఈ పెట్టె ఈ మందసము మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఈ మందసం అనే యొక్క పెట్టె మన ఇంట్లోకి రాకమునుపు నువ్వు దర్జ బుక్కినావో, నువ్వు గుట్క బుక్కినావో, నువ్వు ఏం చేసినావో తెలియదు. ఇప్పుడు ఆ పెట్టె మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతను భార్య చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి బిడ్డలు, ఎందుకంటే ఈ మందసము అప్పటికి, ఎందుకంటే కొంచెం మీదికెళ్ళి త్వరగా కొంచెం భయంకరమైన ఈ స్థితిలో అది పరిశుద్ధమైన పెట్టే, అది మందసము పెట్టే, ఇది మన ఇంట్లోకి వచ్చి ఉన్నది. అది మన ఇంటికి రాక మునుపు మనం ఎట్లున్నామో, నువ్వెట్లున్నావో, నేనెట్లున్నావో అది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ పెట్టే మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిందే. అప్పుడు భర్త భార్యను అనొచ్చు, భార్య భర్తను కూడా అనొచ్చు. ఏమని? చూడయ్యా ఇదిగో నువ్వు ఇంతమందుకు ఆ పెట్టే మన ఇంట్లోకి రాకమునుపు నువ్వు గుట్కాలు తినేవేమో, నువ్వు ఆసికలు బుక్కినవేమో, నువ్వు సీరియల్ చూసినవేమో, నువ్వు సినిమా చూసినవేమో, అవన్నీ అప్పుడు నడిచిపోయినాయి. కానీ సుమా ఇప్పుడు నడవద్దు. ఎందుకు నడవద్దు? ఆ మందస పెట్టే మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మరి మనకి ఏమైనా జరిగితే కాలు ముట్టుకున్నందుకే చనిపోయింది ఆయన. ఇక పెట్టే మన ఇంట్లోకి వచ్చినందుకు మనం ఏ విధంగా ఉండాలా? ఆ భర్త అంటాడు, చెప్పమంటే ఏ విధంగా ఉండదో చెప్పు అని భార్యను అడుగుతా ఉన్నాడు. అయితే నువ్వు అట్లా మాట్లాడతావు ఏంటయ్యా? అట్లా కాదు, ఆ పెట్టె మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే మనసు ఉండాలి, దేవుని హత్తుకోవాలి, ఆ దర్శనాలు మనం కనాలి. ఇంత ముందుకు కనలే, కానీ ఇప్పుడు దర్శనాలు కనాలి. పెట్టి దాని ప్రకారం ఆయన అడుగుదాడల్లో నువ్వు నడుచుకున్నటమే పరిశుద్ధత. ఇప్పుడు మనం జాగ్రత్త ఉండాలి. అయ్యా భార్య చెప్తా ఉంది భర్తతో, అయ్యా నీకే చెప్పేది, ఓ భర్త గారు నీకే చెప్పేది, ఇప్పటి నుంచి జాగ్రత్త ఉండాలి మనం. ఎందుకంటే మందసం పెట్టే మన ఇంట్లోకి రాకమునుపు మనం ఎట్లున్నావో తెలియదు. ఇప్పుడు కనుక ఎందుకు పెట్టెను ముట్టుకున్నందుకే చనిపోయిండు. చూడయ్యా పెట్టెను ముట్టుకున్నందుకే చనిపోయిండు. అదే పెట్టె మన ఇంట్లోకి వచ్చిందంటే మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం పెట్టాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని హత్తుకోవాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి. అవి వీలైనంత మటుకు ఉపాసన ప్రార్థనలో మనం గడపాలి, దేవుని సన్నిధికి చేరాలి, హత్తుకోవాలి, హృదయం చింపుకొని దేవుని వాక్యం మనం తినాలి, మనం మింగాలి. ఇప్పటిదాకా నువ్వు మింగినావు, ఎలగక్కినావు, కానీ పేయికి ఇవిడే విధంగా దేవుని వాక్యం వినాలే, విని ఇచ్చిపెట్టినాం. కానీ ఇప్పుడు ఇచ్చిపెట్టొద్దయ్యా, దేవుని వాక్యం విని మన హృదయంలో చేర్చుకోవాలి. అదే పరిశుద్ధత. కాబట్టి ఆ విధంగా నువ్వు కానీ నేను కానీ జరిగి తీరాలి. ఇప్పటిదాకా మందసం పెట్టి మన ఇంటి రాకమునుపు మనం ప్రభునందు విశ్వాసం ఉంచినట్టు
ఉంచనట్టు, నమ్మకం ఉంచినట్టు, నమ్మకం లేనట్టు, మందిరానికి పోనట్టు ఏదో రకంగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు పెట్టే వచ్చింది కనుక అది మన మేలు కోరికే అనుకోవాలి. ఆమేన్. సపోర్ట్లు కొడదాం ఒకసారి. ఆ పెట్టె వచ్చిందంటే నిన్ను నన్ను సరి చేయడానికి ఆ పెట్టె వచ్చింది. ఎందుకంటే ఆ పెట్టెను ముట్టుకున్న అతనే చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? అతనికి అర్హత లేని వాడేమో, ఆయనకి పరిశుద్ధత లేదేమో, ఆత్మీయ జీవితంలో ఎదగలేదేమో, ప్రార్థన జీవితం అతనికి లేదేమో, బైబిల్ పాటించడేమో, దేవుని ప్రేమించే గుణలక్షణాలు అతనికి లేవేమో. అలాంటి వాడు పెట్టె ముట్టుకుంటే నీకు ఈ అర్హతలు ఎక్కడు అని దేవుని కోపం రగులుకుంది. కానీ అయ్యా ఇప్పుడు భార్యాభర్తలు అనుకుంటున్నారు, ఇక ఈ రోజు నుంచి మందాసం పెట్టే మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి. కింది వచ్చిన ముగించి పాటించండి. భార్యాభర్తలు జాగ్రత్త పాటించరు. వాళ్ళు అంతమందుకు ప్రార్థన లేకుండే ప్రార్థన ఎదిగిపోయినరు, విశ్వాసం లేకుండే విశ్వాసంలో ఎదిగిపోయినరు, దేవుని ప్రేమించే గుణలక్షణాలు లేకుండే ఆ దేవుని ప్రేమించే మంచి మనసు వచ్చింది, మారు మనసు వచ్చింది, దేవుని అత్తుకున్నారు, దేవుని దర్శనాలు కంటున్నారు, దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. ఆ పెట్టె ఉన్నందుకు ఆ విధంగా జరిగిన తర్వాత ఏమైంది? యెహోవా మందసము ఎన్ని నెలలు? 3 నెలలు గిత్తీయుడాగు ఓబేదేము ఇంటిలో ఆ పెట్టె 3 నెలలు అతని ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాను? ఆశీర్వదించాను. ఈ ఆశీర్వాదం వీళ్ళకి వచ్చేదా? ఇలా రాకపోయి అంతమందికి విశ్వాసం లేదు, వీళ్ళకి ఆశీర్వాదం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే అప్పుడు అనుకున్నారు భార్యాభర్తలు, అమ్మా దేవుడు నీకు దర్శనం ఇచ్చిండు, నాకు దర్శనం ఇచ్చిండు దేవుడు. మనం ఎందుకంటే ఆ పెట్టి వచ్చిన కొడుకెళ్ళి అభివృద్ధి పొందినాము, మన విశ్వాసములకు వచ్చినాము, నమ్మకాలు కలిగినాయి, మనకు ఆసక్తి కలిగింది, ఈ పట్టుదల కలిగింది, ప్రార్థన చేసే మనసు అంటూ మనకు లేకుండే ఇప్పుడు మనసు కలిగింది. ఇప్పుడు మోకరించి ఇద్దరం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే ఇది దేవుని కృపే. కేవలము చూడమ్మా, భార్యాభర్తలు అనుకుంటారు, చూడమ్మా ఆ మందాసం పెట్టే మన ఇంటికి రావటము అది మన మేలు కోరికే గమనించినాము. సపోర్ట్లు కొడదామా? హల్లెలూయా. ఈ శైలకాలమందు మత్తయి సువార్తకి వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఆ రొట్టెను ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడే, ఇది నా శరీరము అని చెప్పాను. మరియు అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు